ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మన 'జబర్దస్త్' కమెడియన్ వేణు డైరెక్షన్‌లో 'దిల్ రాజు' గారు నిర్మించారు సినిమా 'బలగం' అని. ఆ సినిమాకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది సార్. ఎలా చూడొచ్చు దీన్ని? మంచి పరిణామం. హ్మ్. ఎందుకంటే చాలా మంచి సబ్జెక్టు. చాలా బాగా తీశాడు. హ్మ్. వేణు అని మొత్తం టోటల్‌గా ఒక డైరెక్షన్ అనేది చాలా బాగా తీశాడు. దాంట్లో యాక్టింగ్ చేసినోళ్ళు కూడా జీవించారు. హ్మ్. కనుక ఆ సినిమాకి కంపల్సరీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ రావడం అనేది ఫిల్మ్‌ఫేర్ అవార్డే కాదు. ఇప్పుడు గద్దర్ అవార్డులు గాని, నంది అవార్డులు గాని ఏ అవార్డులైనా కంపల్సరీ రావాల్సిందే. హ్మ్. ఎందుకంటే నేషనల్ అవార్డ్‌కి వెళ్ళే సినిమా అది. హ్మ్. చాలా ఎక్స్ట్రార్డినరీ సినిమా తీశారు. అది వేణు ఎందుకంటే గారు ఒక పల్లిలో ఏ విధంగా జరుగుతుందో, ఒక చనిపోతే ఏ విధంగా జరుగుతుంది. ఇది అవును. జస్ట్ అలాగా రియల్‌గా ఆ పల్లిలో జరిగిన సంఘటనని చాలా బాగా తీశారు. హ్మ్. కనుక కంపల్సరీ అవార్డ్ అనేది మన సినీ ఇండస్ట్రీకి మంచి పరిణామం. ఇప్పుడు అప్పటిదాకా కమెడియన్‌గా ఉన్న వేణు గారు ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేశాడు. అసలు ఎక్కడ ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్‌గా అనిపియడు. కానీ 'దిల్ రాజు' గారు ఆ సినిమాలో నటించిన వాళ్ళకే గాని, లేదంటే ఆ విలేజ్‌లో మామూలుగా ఆహ్, వ కొంతమంది ఇండ్లు ఇచ్చారంట. చాలా మంది తర్వాత ఈయనకు నెగెటివ్‌గా మాట్లాడారు. కనీసం సినిమా హిట్ అయినంకనైనా మాకు అమౌంట్ ఇవ్వలేరని చెప్పి అప్పుడు కొన్ని చాలా వచ్చాయి సార్ వార్తలు. అది దిల్ రాజు గారు చూస్తారు. ఆయనేం చేయగలుగుతాడు. హ్మ్. అది దిల్ రాజు గారు ఇవ్వలేదు. హ్మ్. దిల్ రాజు గారు ఇవ్వకపోతే ఆయన తప్పు. ఈయన కాదు కదా! ఆ! ఇప్పుడు ఈయన డైరెక్టరు. హ్మ్. అది ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదని అన్నారు. చాలా అవును. మందికి ఇవ్వలేదు. చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టారు. డబ్బులు ఇవ్వలేదు. అది ఆళ్ళ సంస్థకి ఆల్రెడీ ఆళ్ళకి పేరు బ్యాడ్ ఉందది. హ్మ్. ఆ దిల్ రాజు గారి ఆఫీస్‌కి బ్యాడ్ ఉంది. హ్మ్. ఆ దిల్ రాజు ఆఫీస్‌కి ఎప్పటినుంచో బ్యాడ్ ఉంది. ఇదే కాదు, ప్రతి సినిమాలో కూడా ఈ నడుస్తూనే ఉంటాయి. అది ఈ వేణుకి సంబంధం ఉండదుగా. హ్మ్. యెస్. ఇంకోటి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌లో మన తెలుగు వాళ్ళు తెలుగు హీరోలంతా చక్కగాడుతున్నారు. నార్త్ పైన సౌత్ పై చేయింది. దీన్నెలా చూడొచ్చు? ఏవండీ, తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ పటంలో తీసుకెళ్ళి హ్మ్. ఒక 'త్రిబుల్ ఆర్', ఒక 'బాహుబలి', ఒక మొత్తం టోటల్‌గా ఎక్స్ట్రార్డినరీ మూవీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక ప్రపంచ పటంలో పెట్టేశారు. హ్మ్. అది రాజమౌళి గారి ఘనత, హ్మ్. లేపోతే సుకుమార్ గారి ఘనత, హ్మ్. లేపోతే కొరటాల శివ గారి ఘనత, లేపోతే నాగార్జున గారి ఘనత అనే కాదు. మొత్తం తెలుగు జాతి గర్వించతగ్గ సినిమా. ఈరోజు ప్రపంచంలో తెలుగు జాతిని తీసుకొచ్చి మనకు గర్వంగా చెప్పుకునే విధంగా నిలబెట్టారు. హ్మ్. కనుక ప్రపంచంలో ఓకే. తెలుగువాడు అంటే రాజమౌళి, తెలుగువాడు అంటే తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనే విధంగా డైరెక్టర్లు తీసుకొచ్చారు. కనుక ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఉండేది. నార్త్ ఇండియా నుంచి తమిళనాడు ఉండేది. తమిళనాడుని సౌత్ నుంచి నంబర్ 1 ప్లేస్‌లో మనం ఉన్నాం. హ్మ్. నంబర్ 2 ప్లేస్‌లో కర్ణాటక ఉంది. ఓకే. లాస్ట్ ప్లేస్ కర్ణాటక అంటే లీస్ట్ ప్లేస్ ఉండేది. కర్ణాటక ఉంది. కర్ణాటక తర్వాత కేరళ వచ్చింది. కేరళ తర్వాత తమిళనాడు వచ్చింది. అంటే చూసారా? విధి ఎలా నడిపిస్తదో. అవును. స్మాల్ స్టేట్ అండ్ కేరళ ఇస్ నంబర్ 1 స్టేట్‌కెళ్ళింది. ఇండస్ట్రీలో. అవును. తర్వాత కర్ణాటకలో ఎప్పుడు కూడా లో బడ్జెట్ లో మూవీస్ ఉండే సినిమా ఈరోజు ఒక 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2', 'కాంతార' ఇలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారండి. వాళ్ళు అక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, సూపర్బ్ డైరెక్టర్స్. అలాగే మీకు అక్కడ ఏ 'మోహన్ లాల్' గారి సినిమాలు గాని, 'సురేష్ గోపి' గారి సినిమాలు గాని, 'మమ్ముట్టి' గారి సినిమాలు గాని, కేరళలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. అలాగే నేను తమిళనాడుని తక్కువ అంచనా వేయట్లేదు. కాకపోతే టాప్ ప్లేస్‌లో తమిళనాడు ఉండే. తమిళనాడు నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు రాజమౌళి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి నాగార్జున గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఎనీ డైరెక్టర్ మన కొరటాల శివ గారు అవ్వచ్చు, ప్రశాంత్ వర్మ గారు ఆ! అవ్వచ్చు, హనుమాన్ సినిమా అవ్వచ్చు, ప్రపంచ పటంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కనుక వాళ్ళందరినీ కూడా మనం చాలా అభినందించవలసిన విషయం. కనుక ఇప్పుడు ఇక్కడ కూడా వేణు అనే ఒక కామెడీ ఆర్టిస్ట్, ఒక బలగం అనే ఒక చిన్న స్మాల్ బడ్జెట్ మూవీ తీసి హ్మ్. ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి మొత్తం టోటల్‌గా ఎవరో చూడని, అంటే అసలు ఊహకు కూడా అందకుండా అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయం. కనుక ఆ వేణుని అభినందించవలసింది. వేణుకి ఇంకా అభిరుచి గల డైరెక్టర్. కనుక రేపు ఫీచర్ సినిమాలు కంపల్సరీ వస్తాయని మాత్రం చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో సంచలనమైన యాక్టులు చేశారు సార్. నాకు 15వసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది గానీ, నాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తీసుకున్న సంతోషం గూడా లేదు. కేరళలో మొన్న వరదలు, ఈ బీభత్సం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆళ్ళకి విరాళంగా 20,00,000 గూడా ఇచ్చాడు ఈయనే. మమ్ముట్టి గారు సార్. దీన్నెలా చూడొచ్చు సార్? ఇది కరెక్టే, బాధాకర విషయం అది. ఆ! సార్. ఎందుకంటే అవార్డ్ అనేది వస్తది, వస్తుంటే వెళ్తుంటాయి కానీ ఆ! బాధాకరం అంటే ఈరోజు కొన్ని 400 పైచిలకు వాయనాడులో చనిపోయారంటే అవును సార్. చాలా మంది, ఇది దేశం అంతా కూడా బాధాకర విషయం. అవును దేశం సార్. దేశం అవును సార్. ఎంటైర్ దేశంలో మనకి కేరళలో మన రాజు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అంతమంది జలసమాధి అయిపోయారంటే వాళ్ళందరూ కూడా మమ్మటిగా చెప్పింది వాస్తవం. ఎందుకంటే అక్కడే కాదు, విరాళాలు అనేది మన రాష్ట్రం నుంచి కూడా మొత్తం మన హీరోలు అందరూ కూడా ఇచ్చారు. మన నిర్మాతలు కొంతమంది ఇచ్చారు. కానీ ఎందుకంటే మన అందరం కూడా ఇప్పుడు ఆ కేరళలో మన సినిమాలు ఆడించుకుంటున్నాం, మన అవును. అందరం కూడా చేస్తున్నాం. అంత తృప్తిగా చాలా బాగా ఉండే ఒక రాష్ట్రంలో ఈరోజు 400 మంది చనిపోవడం, కొన్ని వేల మంది నిరాశ్రయాలు అవ్వడం, కొన్ని వేల మంది హాస్పిటల్ పాలవ్వడం అనేది చాలా బాధాకర విషయం.
ఈ సమయంలో ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకోవడం అనేది ఆయన బాధగా ఉందని చెప్పడం వాస్తవం. సురేష్ గోపి గారు కూడా చొరవ తీసుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విభేదాలు పక్కన పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గట్టిగా సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేసి సురేష్ గోపి గారు కూడా గట్టిగా సపోర్ట్ చేసి వాళ్ళని ఆదుకోవాలా. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మినిమం 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా. అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, అలాగే ప్రతి రాష్ట్రం నుంచి కూడా అందరికీ డొనేషన్గా ఇచ్చి అందరినీ కాపాడుకుంటూ ఆ కుటుంబాలన్నింటికి కూడా చాలా విషాదకరమైన బాధ. మా రాష్ట్ర క్రైస్తవ పోరాట సమితి నుంచి కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ పూర్తిగా నేను వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ బాధని మనం చేయగలమే తప్ప వాళ్ళకు మనం సపోర్ట్ ఏదో మన చేతనే దాకా మనం సపోర్ట్ చేయగలమే తప్ప మనం అంతకన్నా ఇంకేమి చేసేది. సార్ ఇంకోటి సార్, పుష్ప 2 అసలు వస్తుందా రాదా అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇంతకుముందు డిసెంబర్ అన్నారు, ఇప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చికి వెళ్ళిందంటారు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్యలో ఏమన్నా జరుగుతుందంటారా? మార్చికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు మీకు? ఇంకా వచ్చింది సార్ సోషల్ మీడియా అంతే సృష్టి. అక్కడ వర్క్ అవ్వాలి, వర్క్ అవుతే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి ఏముంటుందండి, వర్క్ అవ్వాలండి, సినిమా బాగా రావాలి. అల్టిమేట్ బాగా రావాలనే కోరుకుంటారు, బాగుండాలనే కోరుకుంటారు. డైరెక్టర్ ఏమైనా దాన్ని కావాలని పాడు చేయాలని చూస్తాడా ఏంటి, హీరో ఏమైనా పాడు చేయాలని చూస్తాడా? అది కాదు కదా. ఇస్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. వర్క్ అవుతున్న పొంది ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలంటే, ఎందుకంటే పాన్ ఇండియా ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్, సెకండ్ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తారు కాబట్టి కొంచెం బాగుండాలని కోరుకుంటారు. తప్పేం లేదు దాంట్లో. కొంచెం డిలే అవుతుంది కనుక డిసెంబర్కే వస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ 6 అంటున్నారు. డిసెంబర్ 6కి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయినాక సినిమాలు మొత్తం ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. అరేరా ఈగమల్ అయితేంది, నెక్స్ట్ వస్తుంది భగత్ సింగ్ అయితేంది, ఓ 3-4 సినిమాలు కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. చేస్తారా సార్ అసలు ఇది? ఎందుకు చేయండి? సినిమాలన్నీ ఇప్పుడు ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆయన ఆటోమేటిక్ గా ఒక బాధ్యత తీసుకున్నాడు. 5 కోట్ల పైచలకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. కనుక అక్కడ బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని ఆ బాధ్యతని కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసుకోలేదు, ఎందుకంటే సీనియర్ కాదు. కనుక పంచాయతీ ఏంటి, పంచాయతీలో గత 5 సంవత్సరాల పాలకులు ఏం మింగేశారు, అసలు ఏం దోచుకున్నారు, ఈ ఆఫీసర్లు ఏం దోచేశారు, ఏం దాచేశారు, అసలు ఆఫీసర్లు ఎలాగుంటారు, మన పంచాయతీ నుంచి ఎక్కడెక్కడ ఫండ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తాయి, ప్రజల దగ్గర నుంచి మనకి ఏమొస్తాయి, ఎక్కడెక్కడి నుంచి ఏమొస్తాయి, ఈ మొత్తం టోటల్గా ఈ పనులన్నీ మనం ఈ పన్నులను మనం ఏ విధంగా వినియోగించాలి, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ బిల్స్ ఆగిపోయాయి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ప్రణాళిక. ఈఓ అంటే ఏంటి, సర్పంచ్ అంటే ఏంటి, ఆ పంచాయతీలో మొత్తం ఉన్న పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ అంటే ఏంటి, వాళ్ళందరూ ఎంతమంది దోచుకున్నారు, ఎంతమంది ఆ పంచాయతీ యాక్ట్ ప్రకారం మనకి ఎంత డబ్బు రావాలి, నెలకి మనకి ఎందుకు తక్కువ వస్తుంది, మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, మన కాంట్రాక్ట్లకు ఎందుకు బిల్లులు చెల్లించలేకపోయాం, ఈరోజు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయింది, ఫినాయిల్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయింది, ఏంటి కారణాలు అనేది ఆయన మొత్తం ప్రక్షాళన చేస్తున్నాడు. ఆ ప్రక్షాళన చేసిన తర్వాత ఒక అటవీ శాఖ మంత్రిగా అసలు ఏనుగు దంతాలు కూడా దోచుకున్నారు, అసలు ఏనుగులు లేకుండా పోయాయి, అసలు పులులు బయటకు మొత్తం టోటల్ జనారణ్యంలో ఎర్రచందనం అనేది మొత్తం దోచుకున్నారు, మొత్తం కొట్టేశారు. ఆ కొట్టేయడం వల్ల పులులకి నీరు లేక, మొత్తం ఆకలితో నీళ్ళు లేక మొత్తం అన్ని చేయడం వల్ల పులులు కూడా మొత్తం జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఈ జనారణ్యంలోకి వచ్చేస్తుంటే ఈ బకాసులు, ఏదైతే స్మగ్లర్స్ ఉన్నారో, ఈ స్మగ్లర్స్ ఎక్కడికి వెళ్తున్నారు, కొన్ని వేల కోట్లు మన రాష్ట్రానికి నష్టం వస్తుంది. ఈ స్మగ్లర్ని ఎలా పట్టాలి, అలాగే ఈ మొత్తం టోటల్ గంధపు చెక్ స్మగ్లర్ అంతర్జాతీయ ఉన్నారు, వాళ్ళందరినీ ఆ ముఠాన్ని ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా మనం మొత్తం టోటల్గా ఆ అడవిని ఎలా కాపాడుకోవాలి, అడవులు లేకపోతే మన రాష్ట్రాలు అడవులు కంపల్సరీ ఉండాలి, జంతు సంరక్షణ కోసం మనం ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ భూబకాసుల్ని, ఈ వైసీపీ భూబకాసుల్ని పట్టుకోవాలి, మనం వాళ్ళ మీద తీసుకొని మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ చట్టాలను ఎలా సవరిస్తే బాగుంటుంది, అసలు ఏమేమి మనకు చట్టాలు ఉన్నాయి వర్తిస్తాయి అనేది అవన్నీ కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అవన్నీ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడుతున్నప్పుడు ఈ సినిమాలన్నీ కూడా కొంచెం టైంలో రిలీజ్లు అవుతాయి. షూటింగ్స్ ఒక్కొక్కటి ఏంటంటే పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసే రైట్ ఉంది. ఆ షూటింగ్ చేసి పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసి నెక్స్ట్ ఇయర్ అన్ని రిలీజ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ఈజీ ఏంటంటే ఆయన ఎక్కడ ఉంటారో దీని కొంచెం పర్మిషన్ తీసుకొని సీఎం గారు ఆ షూటింగ్లు చేసి ఆ షూటింగ్స్ని ఫినిష్ చేసి చేయకపోతే ఆయన వృత్తి, ఆయన మీద కొన్ని వందల మంది ఆధారపడడం, ఆయన మీద మొత్తం టోటల్గా కొన్ని మంది నిర్మాతలు ఆధారపడడం, ఆయన మీద మొత్తం కుటుంబం ఆధారపడింది.
ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో, కుటుంబాన్ని అలా ఆయన నమ్ముకున్న మనుషులు కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఒక చేత్తో సినిమా ఫీల్డ్, ఒక చేత్తో రాజకీయం రెండూ నడిపించాలి. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంచెం అభిమానులు కూడా కోఆపరేషన్ చేయాలి, నిర్మాతలు అందరూ కూడా కోఆపరేషన్ చేయాలి. టేక్ అవుట్ టైంలో కంపల్సరీ అన్నీ మళ్ళీ కొత్త సినిమాలు కూడా చేస్తారు. అలాగే సినీ ఎంటర్టైన్మెంట్ ప్రజలకి పనికొచ్చే, ప్రజలకి అవసరాలకు పనికొచ్చే, ప్రజలకు ఒక మెసేజ్ విధంగా సినిమాలు ఆయన చేస్తాడు. కంపల్సరీ ఏ సినిమా ఆపరని మాత్రం నేను చెప్తాను. ఓకే సార్.